ఎంపీ ఈటెల రాజేందర్ వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారన్నారు ఏకశిలానగర్ భూముల నిర్వాహకుడు వెంకటేష్. ఎంపీ స్థాయి వ్యక్తి అనుచరులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. భూ యజమానులమైన తమని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారని ఆరోపించారు వెంకటేష్. మా సర్వే నెంబర్ మీద ఇంజెక్షన్ తీసుకొచ్చాడు శివారెడ్డి ప్లస్ డిస్మిస్ అయిపోయిన లాయరు. ఇద్దరు 2023లో ఇంజక్షన్లు తీసుకున్నారు, మా ఎక్స్పార్టీ ఆర్డర్లు. వెంటనే నెక్స్ట్ హీరింగ్లో వాళ్ళ ఇద్దరివి కరెక్షన్ అయిపోయినాయి. ఇతను అయితే అడ్వకేట్ నీ ప్లాటే లేదు, ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది డిక్లరేషన్ సూట్లో అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్ని వికెట్ చేశారు. అలాగే శివారెడ్డికి సంబంధించి 743కి సంబంధించి, సామరెడ్డికి సంబంధించి 743కి సంబంధించి మీ సర్వే నెంబర్ 743కి మాత్రమే, 739 to 742కు మీ ఇంజక్షన్ వర్తించదు. 743కి మాత్రమే ఆయనది కరెక్షన్ చేశారు, ఆయనది కూడా రీకాల్ చేశారు ఇచ్చిన ఇంజక్షన్ని. 743కి మాత్రమే లిమిట్ చేస్తూ అది విషయము. గౌరవ పార్లమెంటు మెంబర్ కానీ, మాజీ ఎంపీపీ గారు కానీ, లేదా ఇంకొక లీడర్లు కానీ, అంతకుముందైతే ఏ లీడరు ఈ ల్యాండ్లో, ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి కోర్టు కేసులు ఇష్టానికి వదులుకున్నారు. ఎటువంటి సంబంధం ఎప్పుడు లీడర్ దాంట్లో ఏలు పెట్టలేదు. మొట్టమొదటిసారి నిన్న ఈరోజు మొదలైంది. వాళ్ళకి ఏ డౌట్లు ఉన్నా, ఏ క్లారిఫికేషన్ నన్ను అడిగి ఉంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఇంజక్షన్ తీసుకున్నారు, మరి ఏం తీసుకున్నారు? ఆల్రెడీ ఓడిపోయిన కోర్టులకి డిక్లరేషన్ సూట్లో ఓడిపోయినావు నువ్వు, హైకోర్టును మభ్యపెట్టావని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ లోయర్ కోర్టులో వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చిన కోర్టు ఆర్డర్ కరెక్షన్ చేసింది. నీ ప్లాట్కి ఇంజక్షన్ ఓన్లీ 743 సర్వే నెంబర్కే వర్తిస్తుంది, 739 to 742కి సంబంధం లేదని క్లియర్గా ఇచ్చింది. మరి ఇంత క్లియర్ ఆర్డర్లు ఉండగా మరి గౌరవ లీడర్లు మరి ల్యాండ్ మీద కబ్జా పెట్టడంలో అర్థమేముంది? నాకు ఏమీ అర్థం కావడం లేదు.